ఓం శాంతి. ఈరోజు బాబా వస్తున్నారు. అందరూ అటెన్షన్ పెట్టి అమృత వేళనే లేయండి. ఆ తర్వాత దినమంతా కూడా బాబాని ఆహ్వానం చేయండి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ పాత సంస్కారాల్ని సమాప్తం చేసుకొని కొత్త సంస్కారాలను ధారణ చేసేటువంటి ప్లాన్ తయారు చేసుకోండి. ఇంకా మనలో ఏమేమి బాబా సమానంగా అయ్యేందుకు అవరోధాలు ఆటంకాలు ఉన్నాయో వాటిని లిస్టు తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఏ శక్తులు బాబాతో నింపుకోవాలా అని ఆలోచించి ఆ శక్తులను బాబాతో నింపుకుంటూ బాబా వచ్చినప్పుడు ఈరోజు రాత్రికి బాబా వచ్చినప్పుడు బాబాతో ప్రతిజ్ఞ చేసి కొత్త సంవత్సరాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త సంస్కారాలను ధారణ చేస్తాం. అలాంటి 2026 చమత్కారం యొక్క సంవత్సరం కాబట్టి అందరూ తీవ్ర పురుషార్థం చేస్తూ బాబా సమానంగా అయి తీరుతాం అని లక్ష్యం పెట్టుకొని 18 జనవరి వరకు తక్కువలో తక్కువ 4 గంటలైనా యోగా అభ్యాసం చేసే ప్రాక్టీస్ చేస్తాం. బాబాతో ప్రతిజ్ఞ చేద్దాం. ఏవైతే ఇంకా నాలో అవగుణాలు ఉన్నాయో లేదా ఏవైనా బలహీనతలు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో, లేదా ఏ దివ్య గుణమైనా తక్కువగా ఉందో వాటిని ధారణ చేసి బాబా సమానంగా కావాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మీరందరూ కూడా సదా బాబా సమానంగా కావాలని, ఎగిరే కళల్లో వెళ్ళాలని మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. సో బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం, మధురమైన పిల్లలారా, మధుబనం పవిత్రాతి పవిత్రుడైన తండ్రి ఇల్లు. మధుబనం బాబా యొక్క ఇల్లు, టవర్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రాతి పవిత్రమైన పవిత్ర సాగరుడు వచ్చేటువంటి స్థానం. ఇక్కడికి మీరు పతితులు ఎవ్వరినీ తీసుకురావడానికి వీల్లేదు. విఐపి ప్రోగ్రాంలో పోవచ్చు, కానీ బాబా మిలనంలో ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోయింది, క్వాంటిటీ పెరిగింది. అందుకోసమే బాబా చెప్పాల్సి పడుతుంది, పతితులను ఎవరిని తీసుకురావద్దు. ప్రశ్న: ఈ ఈశ్వరీయ మిషన్లో పక్కా నిశ్చయ బుద్ధి కలవారి గుర్తులేమిటి? నిన్న కూడా బాబా నిజాయితీ పరులెవరు, నమ్మకస్తులెవరు, విశ్వాసపాత్రులెవరు అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? నిశ్చయ బుద్ధి పక్కా కలిగిన వారి గుర్తులేమి? జవాబు: వారు నిందాస్తుతులలో అన్నింటిలో శాంతిగా వ్యవహరిస్తారు, క్రోధం చేసుకోరు, ఎవరిని దైహిక దృష్టితో చూడరు, ఆత్మనే చూస్తారు, ఆత్మగానే మాట్లాడతారు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా ఉంటారు, ఎటువంటి కోరికలు ఉండవు. చూడండి, పక్కా నిశ్చయ బుద్ధి కలవారి పిల్లల గుర్తులు చెప్తున్నారు బాబా. పాట: దీపం పురుగులు దీపం కోసం ఆహుతి అయ్యాయి. పాట: దీపం కోసం ఎందుకు ఆహుతి కాలేదు, జలేన క్యోం పర్వానా అనేది పాటతో బాబా అంటున్నారు, ఎందుకు ఆహుతి కాకూడదు? భగవంతుడు అంత వారసత్వాన్ని ఇస్తామంటే ఆయనకై మనం బలిహారం అయ్యేది ఈ ఒక్క జన్మ, అది చివరి సమయం కదా. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, అనగా ఆత్మిక విద్యార్థులను భగవంతుడు చదివిస్తున్నారు. స్కూళ్ళల్లో ఏ పిల్లలైతే చదువుకుంటారో వారిని ఆత్మిక విద్యార్థులు అని అనరు, మామూలు విద్యార్థులు అంటారు. లేదా లా విద్యార్థులు, లాయర్సు, లేదా డాక్టర్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు అంటారు. ఇంతకుముందు మీరు కూడా అసురి లేదా రావణ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉంటిరి. ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్లేందుకు, పంచవికారాల రూపీ రావణ్ణిపైన విజయం పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందరో వారికి మీరు రావణ రాజ్యంలో ఉన్నారని అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు స్వయం అర్థం చేసుకోరు. మేము బేహద్ తండ్రి వద్ద చదువుకుంటున్నాము అని మీ మిత్ర సంబంధికులు మొదలైన వారికి చెప్తే వారు నిశ్చయం ఏర్పరచుకోరు. వాళ్ళకి తెలియదు కదా పాపం. ఎంతగా బాబా చెప్పినా లేదా భగవంతుడు చెప్పినా నిశ్చయం కుదరదు. కావున కొత్త వారికి ఇక్కడికి వచ్చే అనుమతి లేదు. ఉత్తరం లేకుండా లేదా అడగకుండా ఇక్కడికి ఎవరూ రావడానికి వీల్లేదు.
కానీ ఇప్పుడు ఎంతమంది టూరిస్టుగా వెళ్తారు, పాపం ఎంత కష్టమవుతుంది అకామిడేషన్లో. ఇక్కడి నుంచి ఫోన్లు చేస్తారు, అందుకే మధుబన్ నుంచి లెటర్లు వస్తూనే ఉంటాయి, ఎవరిని పంపద్దండి, లెటర్లు ఇచ్చి పంపకండి అని. చాలా అయిపోయినారు కదా, అందుకోసం ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వారికి మీరు రావణ రాజ్యంలో ఉన్నారని అర్థం చేయించాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, ఎంతగా బాబా చెప్పినా లేదా భగవంతుడు చెప్పినా నిశ్చయం కలగదు. ఇది కూడా బాబా అంటారు, అక్కడక్కడ కొందరు వచ్చేస్తారు బాబా దగ్గరికి ఉత్తరం లేకుండా, అడగకుండా. ఇది కూడా నియమాన్ని ఉల్లంఘించడమే కదా. ఒక్కొక్కరి పూర్తి సమాచారం, పేరు మొదలైనవి రాసి వీన్ని పంపించాలనా అని అడగాలి. ఆ తర్వాత బాబా పంపించమని చెప్తారు. పతిత అసురీ ప్రపంచం యొక్క విద్యార్థులుగా ఉంటే వారికి బాబా ఈ చదువును వికారులు, పతితులు చదివిస్తారు. ఇక్కడ స్వయంగా ఈశ్వరుడే చదివిస్తారు. ఆ చదువుతో పైసాకు విలువ చేసే పదవి లభిస్తుంది. అంటే ఆర్డినరీగా ఏదో కొంత మాత్రమే లభిస్తుంది. భలే ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు, ₹1,00,000 సంపాదించవచ్చు, లేదా సాఫ్ట్వేర్లు అయినారు, సంపాదించు. బాబా అంటున్నారు, పాస్ అయినా వారు ఎంతవరకు సంపాదిస్తారు? వినాశం అయితే మీ ముందు నిల్చొని ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎన్నో వస్తాయి. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారిని బయట విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి అర్థం చేయించాలి. ఎవరు చెప్తున్నారు, భగవంతుడు వచ్చినారు అనేది అర్థం చేయించాలి. ఇది ఈశ్వరీయ చదువు. ఇందులో నిశ్చయ బుద్ధి కలవారే విజయులుగా అవుతారు, అనగా విశ్వం పైన రాజ్యం చేస్తారు. రావణ సాంప్రదాయం వారికి ఇది తెలీదు. ఇందులో చాలా జాగ్రత్త ఉండాలి. అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. ఇది విహరించే స్థానం కాదు. కొంతమంది టూరిస్టులు అక్కట వెళ్తారు కదా, అందుకై బాబా చెప్పాల్సి పడుతుంది. ఇంకొద్ది కాలంలో నియమాలు చాలా కఠినంగా అయిపోతూ పోతాయి. ఎందుకంటే ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానం. శివబాబాను ఇంద్రుడని కూడా అంటారు. ఇది ఇంద్రసభ. నవరత్నాల ఉంగరాన్ని కూడా ధరిస్తారు కదా. ఆ రత్నాలలో మరకతము, మాణిక్యము అనేక రకాలుగా 9 రకాలుగా ఉంటాయి కదా. బాబా ఈ పేర్లన్నీ పెట్టేశారు. దేవకన్యలకు కూడా పేర్లు ఉంటాయి కదా. మీరు దేవదూతల్లా ఎగిరిపోయే ఆత్మలు. ఎవరు మనము? దేవదూతలం, ఎగిరిపోయే ఆత్మలం, అంటే ఎగిరే కళల్లో వెళ్ళే ఆత్మలం. ఈరోజు స్వమానం నేను దేవదూతను, సదా గుర్తుపెట్టుకోండి. మీ వర్ణనే ఇది. కానీ అసురీ సాంప్రదాయం వారు ఈ విషయాలను ఏమాత్రం అర్థం చేసుకోరు. ఉంగరంలో రత్నాన్ని పొదిగే సమయంలో అందులో ఒక దాంట్లో గోమేధికం ఉంటే ఇంకొక దాంట్లో నీలి మరియు తర్వాత మరకతము, మాణిక్యము ఉంటాయి. ఒకదానికి ₹1000 ఖరీదుంటే మరొకదానికి 10 నుంచి ₹20 ఉంటుంది. పిల్లల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు. రాళ్లల్లో ఎట్లా నంబర్ వారుగా ఉన్నారో పిల్లల్లో కూడా అట్లా నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే చదువుకొని అధిపతులుగా అయిపోతారు, కానీ మరికొందరు చదువుకొని దాసదాసీలుగా అయిపోతారు. రాజధాని స్థాపన జరుగుతోంది కదా, కావున బాబా కూర్చొని చదివిస్తున్నారు. ఇంద్రుడని కూడా వీరిని అంటారు. ఇది జ్ఞాన వర్షం. జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. మీ లక్ష్యమే ఇది. లక్ష్మీనారాయణులుగా కావడమే మన లక్ష్యం. ఈశ్వరుడు చదివిస్తున్నారన్న నిశ్చయం ఏర్పడినట్లయితే వారు ఆ చదువుని వదలరు. ఎవరైతే రాతి బుద్ధి కలవారిగా ఉంటారో వారికి బాణం తగలదు. నడుస్తూ కింద పడిపోతారు. పంచవికారాలు అర్ధకల్పం యొక్క శత్రువులు. దేహాభిమానం లేకొచ్చి దెబ్బ వేసేస్తుంది మాయ. మళ్ళీ అర్ధకల్పం వింటారు, గాయనం కూడా చేస్తారు, పారిపోతారు, బాబాని మహిమ చేస్తారు, కానీ బాబా నుంచి విడాకులు తీసుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. ఒక్క దెబ్బతో పడేస్తుంది. మేమెప్పుడూ వదలము, మేము కింద పడము అని భావించే వాళ్ళని కూడా మాయ కొడుతుంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పవిత్రంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇది ఈశ్వరీయ మిషన్. అంటే దృష్టి, వృత్తి, కృతి అన్నీ పవిత్రంగా అనగా శుద్ధంగా ఉంటాయి. తండ్రిని నావికుడని కూడా అంటారు. చూడండి, బాబాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు చెప్తా అన్నారు.
మీరు నావలు, మన జీవితాలే నావలు. నావికుడు అందరి నావలని అవతలి తీరానికి తీసుకెళ్లేందుకు వస్తారు. సత్యమైన నావ కదులుతుందే కానీ ఎప్పుడూ మునగదు అనే గాయనం ఉంది. ఎన్ని లెక్కలేనన్ని మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. జ్ఞానము మరియు భక్తి మధ్య యుద్ధం జరుగుతుంది, అంతే కదా. రకరకాల ఆలోచనలు జరుగుతాయి, యుద్ధం జరుగుతుంది. అప్పుడప్పుడు భక్తి విజయం కూడా జరుగుతుంది. చివరికి జ్ఞానం విజయమే జరుగుతుంది. భక్తి వైపు చూడండి, ఎంత పెద్ద యోధులు ఉన్నారు. జ్ఞానం వైపు చూడండి, పెద్ద పెద్ద యోధులు ఎందరో ఉన్నారు. అర్జునుడు, భీముడు మొదలైన పేర్లను పెట్టారు. ఇవన్నీ కథలుగా తయారు చేశారు. నిజానికి ఈ గాయనం అంతా మీదే. ఇప్పుడు మీరు హీరో, హీరోయిన్ పాత్రను అభినయిస్తున్నారు. ఈ సమయంలోనే యుద్ధం జరుగుతోంది. ఈ విషయాలను బాబా అంటున్నారు, ఏమాత్రము అర్థం చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీలో కూడా ఎందరో ఉన్నారు. మంచి మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికే బాణం తగులుతుంది. థర్డ్ క్లాస్ వారు ఎవరు కూర్చోలేరు. దినప్రతిదినము చాలా కఠినమైన నియమాలు ఏర్పడుతూ వస్తాయి. రాతి బుద్ధి కలవారు ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో వారు ఇక్కడ కూర్చోవడం కూడా నియమ విరుద్ధమే. చూడండి బాబా ఏమంటున్నారు, నియమాల్లో లేకుండా మధుబనానికి తీసుకురావద్దండి బాబా మిలనానికి అంటున్నారు. ఈ హాల్ పవిత్రాతి పవిత్రమైనది. పోపుని పవిత్రుడని అంటారు. వీరందరి కళ్యాణమును నేను చెయ్యాలి అని బాబా అంటున్నారు. వీరంతా వినాశమైపోయేవారే. అందరూ టోటలీ ఒక్క బాబా తప్ప అందరూ ఈ ప్రపంచంలో సర్వము వినాశమయ్యేది. ఇది కూడా అందరూ అర్థం చేసుకోలేరు. వింటారు కానీ ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలేస్తారు. ఏమీ ధారణ చెయ్యరు, చేయించరు. ఇటువంటి మూగవారు, చెవటివారు కూడా ఎందరో ఉన్నారు. మూగవారంటే జ్ఞానం చెప్పలేని వాళ్ళు, చెవిటి వాళ్ళంటే విన్నా వినకున్నట్లుగా ఉండేవాళ్ళు. చెడు వినకండి అని బాబా అంటారు. వారు అందుకు బదులుగా కోతి చిత్రాన్ని చూపించారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దని 3 కోతి బొమ్మల్ని చూపిస్తారు కదా. కానీ ఇది మనుషుల గురించి చెప్పబడుతుంది. కోతులు ఎక్కడైనా వినగలవా, లేకుంటే పాటించగలవా? మనుషులకు సంబంధించింది. మనుషులు ఈ సమయంలో కోతుల కన్నా హీనంగా ఉన్నారు. నారదుని కథ కూడా ఉంది కదా, నీవు నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించేకి అర్హత ఉందా అనేది చెప్తారు కదా. పంచవికారాలు లోపల ఉన్నాయేమో పరిశీలించుకో అని అతడికి చెప్పారు. సాక్షాత్కారం జరిగినట్లుగా చెప్తారు. హనుమంతుడికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది కదా. ఇది కల్పకల్పము జరుగుతుంది. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఏవి ఉండవు. ఈ పాత ప్రపంచమే ఇప్పుడు సంపూర్ణంగా సమాప్తం కావాల్సి ఉంది. పక్కా నిశ్చయ బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారు కల్పపూర్వం కూడా మేము ఈ రాజ్యాన్ని చేశాము అని భావిస్తారు. పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఎటువంటి నియమ విరుద్ధమైన పనులు చేయకండి. శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేయకండి. నిందాస్తుతులు అన్నింటిలోనూ శాంతిని ధారణ చేయాలి. క్రోధం లేకి రాకూడదు. మీరెంత ఉన్నతమైన విద్యార్థులు. మిమ్మల్ని స్వయంగా భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు. వారు స్వయంగా చదివిస్తున్నారు. అయినా ఎంతమంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు నేను చదివిస్తున్నానని, భగవంతుడే చదివిస్తున్నారని. ఎందుకంటే ఇది సాధారణమైన శరీరం కదా, బ్రహ్మబాబా శరీరం. మీరు దేహదారిని చూడడం ద్వారా అంత ఉన్నతంగా అవ్వలేరు. ఆత్మను చూడండి. ఆత్మ ఇక్కడ భృకుటి మధ్యలో మెరుస్తోంది. ఆత్మయే చెవుల ద్వారా విని భుజాన్ని ఊపుతుంది. ఎల్లప్పుడూ ఆత్మతోనే మాట్లాడండి. ఆత్మలైన మీరు ఈ శరీర రూపీ ఆసనం పైన కూర్చున్నారు. మీరు తమోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు సతోప్రధానంగా అవ్వండి బాబా చెప్తున్నారు. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే దేహభ్రాంతి తొలగిపోతుంది. అర్ధకల్పం దేహాభిమానం ఉంది ద్వాపర కలియుగాల నుంచి. ఈ సమయంలో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. ఆత్మయే అన్నీ ధారణ చేస్తుంది. తినడం, తాగడం అన్నీ ఆత్మనే చేస్తుంది శరీరం ద్వారా. తండ్రిని అభోక్త అంటారు. ఆయన తినడు, తాగడు. ఆయన అభోక్త, అవినాశి మరియు అశరీరి,
సుఖ దుఃఖాలకు అతీతుడు ఏది లేదు ఆయనకి. అందుకయ్యే బాబా అంటున్నారు నేను అభోక్తుణ్ణి అంటున్నారు. తాను నిరాకారుడు. ఈ శరీరధారి అన్నీ చేస్తారు బ్రహ్మబాబా, కానీ వారు ఏమీ తినరు తాగరు, వారు అభోక్త. దీన్ని వారు కాపీ చేశారు. సిక్కు సహోదరులు చెప్తారు కదా, అభోక్త అకాల మూరత్ అని. మనుషులను ఎంతగా మోసం చేస్తారు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. కల్పపూర్వం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. నేను కల్పకల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు సాక్షిగా చూస్తానని బాబా చెప్తున్నారు. నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఏదైతే చదువుకున్నారో అదే చదువుకుంటారు. సమయం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. ఇన్ని సంవత్సరాల కోర్స్ అని ఉంటుంది కదా ప్రతి ఒక్కటి. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అంటారు. మరి ఘోర అంధకారంలో ఉన్నట్లే కదా. 40,000 అంటే 8 కల్పాలు. దీనిని అజ్ఞాన అంధకారం అంటారు. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలే. పిల్లలు చాలా సంతోషంలో మునిగి తేలుతూ ఉండాలి. ఏమంటున్నారు బాబు? సంతోషంలో మునిగి తేలుతూ ఉండాలి సదా. అన్నీ ఉన్నాయి, ఎటువంటి కోరిక లేదు. కల్పపూర్వం వలె మా కోరికలన్నీ పూర్తి అవుతాయని మీకు తెలుసు. కావుననే కడుపు నిండి ఉంటుంది. ఎవరికైతే జ్ఞానం ఉండదో వారి కడుపు నిండి ఉండదు. జ్ఞానం ఉండదు అంటే కావాలనే ఆశ ఉంటుంది. జ్ఞానం ఉన్న వారికి ఆటోమేటిక్గా తృప్తిగా ఉంటారు. సంతోషం వంటి మందే లేదు. జన్మాంతరాల రాజ్యం లభిస్తుంది. దాసదాసీలుగా అయ్యే వారికి అంత సంతోషం ఉండదు. పూర్తి మహావీరులుగా కావాలి. మాయ కదిలించకూడదు, అంత స్థిరంగా ఉండాలి. మీ కండ్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అశుద్ధ దృష్టి ఉండకూడదు. స్త్రీని చూస్తే చలించిపోకూడదు. అరే మీరు సోదరులు కదా, కుమారులు కదా, మరి కర్మేంద్రియాలు ఎందుకు చంచలమవుతున్నాయి? పెద్ద లక్షాధికారులను కోటీశ్వర్లను కూడా మాయ అంతం చేసేస్తుంది. అలాగే పేదవారిని కూడా మాయ పూర్తిగా హతమారుస్తుంది. అప్పుడు మళ్ళీ వచ్చి బాబా మేము దెబ్బతిన్నాము అంటారు. అరే 10 సంవత్సరాల తర్వాత కూడా ఓడిపోయావా? ఇప్పుడు మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోయావు అని బాబా చెప్తారు. వారి స్థితి ఎలా ఉందో లోపల అర్థం చేసుకుంటారు. కొందరు చాలా మంచి సేవం చేస్తారు. కన్యలు కూడా భీష్మ పితామహులు మొదలైన వాళ్లకు బాణం వేస్తారు. గీతలో ఎంతో కొంత సత్యం ఉంది. చూడండి, అది గీతలో ఎంతో కొంత సత్యం ఉంది. ఇది భగవాను వాచ, కృష్ణ భగవాను వాచ. గీతను వినిపించినట్లయితే మరి నేనెవరినో ఎలా ఉంటానో అలా ఏ ఒక్కరో నన్ను తెలుసుకోగలరు అని ఎందుకంటారు? చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. కృష్ణుడు వచ్చినాడంటే కృష్ణుడు అందరూ కృష్ణుని తెలుసుకోవచ్చు కదా. కృష్ణుని రూపాన్ని చూస్తారు, కృష్ణునితో మాట్లాడతారు. అంత సుందరమైన రూపాన్ని ఎందుకు తెలుసుకోలేరు? మళ్ళీ భగవద్గీతలో ఈ మాట ఎందుకుంది అంటున్నారు బాబా. కోట్లల్లో ఏ కొందరో నన్ను తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళల్లో కూడా ఏ కొందరో నన్ను పొందగలుగుతారు అని ఎందుకుంది? కృష్ణుడు ఇక్కడ ఉంటే ఏమేం చేసేస్తారో తెలీదు. కృష్ణుని శరీరం సత్యుగంలోనే ఉంటుంది. అంత మనోహరమైన సుందరమైన మూర్తి కదా కృష్ణుడు. కృష్ణుని అనేక జన్మల అంతిమ శరీరంలో నేను ప్రవేశిస్తాను. ఇది కూడా తెలియదు ప్రపంచంలో వాళ్ళకు. కృష్ణుడు ఉంటే అతడి ముందుగా బాబా అంటారు, అతడి ముందుకు అందరూ పరిగెత్తుకొని వెళ్తారు చూడ్డానికి కోసం, దర్శనం కోసం. పోపు మొదలైన వారు వస్తే ఎంత గుంపులుగా పోగవుతారు. ఈ సమయంలో అందరూ పతితులుగా తమోప్రధానులుగా ఉన్నారని బాబా చెప్తున్నారు. ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు, కానీ మేం పతితులుగా ఉన్నామని అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకి ఎంత బాగా అర్థం చేయిస్తారు. బాబా బుద్ధి అన్ని సెంటర్లలో ఉన్న అనన్యులైన పిల్లల వైపుకి వెళ్తుంది. ఎవరి వైపుకి వెళ్తుంది బాబా బుద్ధి? అన్ని సెంటర్లలో ఉన్న అనన్యమైన పిల్లల వైపుకి వెళ్తుంది. ఎక్కువ అనన్యులైన పిల్లలు ఇక్కడికి వస్తే అప్పుడు ఇక్కడ చూస్తారు. లేకపోతే బయటున్న పిల్లలను స్మృతి చేయాల్సి వస్తుంది. వారి ముందు జ్ఞాననాట్యం చేస్తారు. ఎక్కువ మంది జ్ఞాని ఆత్మలు ఉన్నట్లయితే ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. పిల్లలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి.
కల్పకల్పము ఎంతో సహించాల్సి వస్తుంది. జ్ఞానంలోకి రావడం ద్వారా మళ్ళీ భక్తి కూడా సమాప్తమైపోతుంది. ఇంట్లో మందిరం ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరూ భక్తి చేస్తారు. స్త్రీకి జ్ఞానబాణం తగిలితే తాను భక్తి వదిలేస్తే ఎంత హంగామా జరుగుతుంది. వదలమని ఏం చెప్పరు బాబా. వికారాల్లోకి కూడా వెళ్లకుండా శాస్త్రాలు మొదలైనవి కూడా చదవకుండా ఉంటే ఎంత గొడవ చేస్తారు. ఇందులో విఘ్నాలు ఎన్నో వస్తాయి. మంచి కార్యం చేయాలన్నప్పుడు విఘ్నాలు ఎన్నో వస్తాయి. టైము పడుతుంది, విఘ్నాలు వస్తాయి మధ్యలో. ఇలా ఇతర సత్సంగాలకు వెళ్తే ఎవరు అవరోధించరు. అక్కడ నియమాలు ఏముండవు. ఎందుకు అవరోధం ఉంటుంది? ఇక్కడ నియమాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉండేది పవిత్రత విషయం. పురుషులు ఉండలేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మరి స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి? స్త్రీలు నరకానికి ద్వారం అని చెప్పేస్తారు. కానీ స్త్రీలే స్వర్గానికి ద్వారమని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు స్వర్గ స్థాపనం చేస్తున్నారు. ఇంతకుముందు నరకద్వారం ఉండేది, ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. సత్యుగము స్వర్గద్వారం, కలియుగము నరకం యొక్క ద్వారం. ఇవన్నీ విషయాలు పిల్లలు అర్థం చేసుకోవాలి. ఎన్ని విషయాలు చెప్తారు బాబా, ఎంత లోతుగా చెప్తారు. దాన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధి కూడా చాలా సత్వప్రధాన బుద్ధి ఉండాలి. పిల్లలైన మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు, పవిత్రంగా కూడా ఉంటారు. కానీ జ్ఞాన ధారణ నంబర్ వార్గానే జరుగుతుంది. మీరు అక్కడి నుండి బయటికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. కానీ ఇప్పుడైతే గృహస్థ వ్యవహారంలోనే ఉండాలని బాబా అర్థం చేయిస్తున్నారు. వారికి ఇబ్బంది కలుగుతుంది. ప్రపంచంలో ఉండే వాళ్లకు, ఇక్కడ ఉండేవారికి ఎటువంటి కష్టము లేదు. బాబా అంటున్నారు, కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. అది కూడా ఈ అంతిమ జన్మ మాత్రమే. అంతిమ జన్మలోనూ అంతిమ సమయం, ఇంకెంతుంది సమయం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మనే వింటోంది, ఆత్మనే ఇలా అయ్యింది, ఆత్మనే జన్మ జన్మాంతరాలు భిన్న భిన్న వస్త్రాలను ధరిస్తూ వచ్చింది, శరీరం అనే వస్త్రాలు. ఇప్పుడు ఆత్మలైన మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాబా వచ్చినారు వాపస్ మనల్ని పవిత్రం చేసి జతలో తీసుకుపోయేకి. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా నాతో యోగాన్ని జోడించండి. ముఖ్యమైన విషయమే యోగం. నేను ఆత్మలతో మాట్లాడతాను. ఆత్మ భృకుటి మధ్యలో నివాసం చేస్తోంది. ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది. చెవులనే ఇంద్రియాలతో వింటుంది, నోరనే ఇంద్రియాలతో మాట్లాడుతుంది, కండ్లనే ఇంద్రియాలతో చూస్తుంది. ఆత్మనే చేస్తుంది ఇదంతా. ఆత్మ ఇందులోంచి వెళ్ళిపోతే శరీరంలో నుంచి ఈ శరీరము ఇంకా శవమైపోతుంది. బాబా వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. పరమాత్మ తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఆత్మని చూడలేదు, ఎవ్వరూ చూడలేరు. స్టార్ కనిపిస్తుంది నక్షత్రంలాగా, పరమాత్మన ఆత్మన అని ఎట్లా తెలుస్తుంది? ఏమీ తెలుసుకోలేరు. వారు ఆత్మను పరమాత్మగా భావిస్తారు. అలాగే ఆత్మకు ఏమీ అంటదని కూడా ఇంకొక వైపు అంటారు. ఆత్మకు ఏమీ అంటకపోతే పుణ్యాత్మ, పాపాత్మ, మహాత్మ ఎందుకన్నారు? అనాల్సిన అవసరమే లేదు కదా. ఒకవేళ ఆత్మనే పరమాత్మ అయితే పుణ్య పరమాత్మ, పాప పరమాత్మ, మహాన్ పరమాత్మ అనాలి కదా. ఇవన్నీ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు గంగా నది దగ్గరికి తీసుకెళ్తారు. ఆత్మయే పతితంగా అవుతుందని భావించరు. ఆత్మయే అన్నీ చేస్తుంది. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, నేను ఫలానాను, వీరు ఫలానా అని భావించకండి. అందరూ ఆత్మలే. జాతి, కులము, మతము, భేదాభిప్రాయాలే ఉండకూడదు. స్వయంని ఆత్మగా భావించండి. ప్రభుత్వం ఏ ధర్మాన్ని ఒప్పుకోదు. అన్ని ధర్మాలు ఒకటే అంటుంది కదా ప్రభుత్వము. ఫలానా ధర్మము, ఫలానా కులము, ఫలానా మతము అనేది తేడా లేదు. మైనారిటీలు అనేది ఉంటుంది, వాళ్ళకు సీట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతే. చిన్నవాళ్లను ఉన్నతి చేయడం కోసం ఉపాయాలు ఆలోచిస్తారు. ఈ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి. కానీ ఆత్మలందరి ధర్మము ఒక్కటే. ఆత్మల తండ్రి ఒక్కరే. ఆత్మనే చూడాల్సి ఉంటుంది. ఆత్మలందరి స్వధర్మము శాంతి అయింది, పవిత్రత, శాంతి. అచ్చా,
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, ఏ విషయమైతే పనికిరాదో దానిని ఒక చెవితో విని మరొక చెవితో దూరం చేసుకోవాలి, వదిలేయాలి. చెడుని వినకండి. తండ్రి ఏ శిక్షణలైతే ఇస్తారో వాటిని ధారణ చేయాలి. ఏ విధమైన హద్దు యొక్క ఆశలు ఉండకూడదు. ఏ విధమైన హద్దు ఆశలు ఉండకూడదు. కళ్ళను చాలా సంభాళించుకోవాలి. దృష్టిని అశుద్ధంగా చేసుకోకూడదు. ఏ కర్మేంద్రియాలు చంచలం అవ్వకూడదు. సంతోషంతో సంపన్నంగా ఉండాలి. సంతృప్తిగా ఉంటే సంతోషం ఉంటుంది, సంపన్నంగా ఉంటే సంతుష్టంగా ఉంటారు. అందుకే బాబా అంటారు, ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉండండి, ఎలాంటి పాపకర్మలు కర్మేంద్రియాలతో చేయకండి. వరదానం, మాయ ఆటను సాక్షిగా చూసే సదా నిర్భయులుగా మాయాజీతులుగా కండి. మాయ ఆటను సాక్షిగా చూసే సదా నిర్భయులుగా మాయాజీతులుగా కండి. ప్రతి సమయము ఏ విధంగా పిల్లలైన మీ యొక్క స్థితి ముందుకెళ్తూ ఉందో అలా ఇప్పుడు ఇక మాయ యుద్ధం జరగదు. మాయ నమస్కరించేందుకు రావాలే కానీ యుద్ధం చేసేందుకు రాకూడదు. మాయ వచ్చేసినా కానీ దానిని ఒక ఆటగా భావిస్తూ చూడండి. ఏ విధంగా సాక్షిగా హద్దులోని డ్రామాలను చూస్తారో ఇది అలాగే అనుభవం అవ్వాలి. మాయ యొక్క ఎటువంటి వికరాల రూపం కనిపించినా మీరు దానిని ఒక బొమ్మగా ఆటగా భావిస్తూ చూసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు దాన్ని చూసి భయపడరు లేదా బాధపడరు. ఏ పిల్లలైతే సదా బాబా అంటారు కిలాడీగా అయ్యి అంటే ఆటగాళ్ళుగా అయ్యి సాక్షిగా ఈ మాయ యొక్క ఆటను చూస్తారో వారు సదా నిర్భయులుగా మాయాజిత్తులుగా అయిపోతారు. స్లోగన్, క్రోధము సమీపంగా కూడా రాలేనంత స్నేహసాగర్లుగా కండి. అవ్యక్త ప్రేరణ, ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. కర్మాతీతం అనగా కర్మకు అధీనం కాకుండా ఉండడం, కర్మల పరతంత్రులుగా కాకుండా ఉండడం. స్వతంత్రులై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించండి. చేస్తూ కూడా అకర్తలు సంబంధ సంపర్కాలలో ఉంటూ కర్మాతీతంగా కండి. మరి అటువంటి స్థితి ఉందా అని స్వయంని పరిశీలించుకోండి. ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు. సర్వీస్ కూడా ఏదో ఆకర్షణతో ఉండకూడదు. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్. సర్వీస్ కూడా ఏదో ఒక ఆకర్షణతో చేయకూడదు. కొంతమంది అక్కాయిని చూసి సేవ చేస్తారు, కొంతమంది పేరు వస్తుందంటే సేవ చేస్తారు. సేవ కూడా ఏదో ఒక ఆకర్షణతో చెయ్యకూడదు, కానీ నిమిత్త భావంతో సర్వీస్ చేయాలి. వీళ్ళు షావుకారులు, వీళ్ళకి జ్ఞానం ఇస్తే బాగా జరుగుతుంది సేవ అన్నట్లు సేవ చేయడము. మనుషులను చూసి సేవ చేయకూడదు. టీచర్ అక్కాయిలు కూడా అంతే. సేవ చేయాలి అంటే నిమిత్త భావంతో నిస్వార్థంగా చేయాలే కానీ ఫలానా వాళ్ళు నా స్టూడెంటు, ఫలానాది నా సెంటరు, ఇవన్నీ ఏదో ఒక ఆకర్షణ. కానీ నిమిత్త భావంతో సేవ చేయాలి. దీనివలన సహజంగానే కర్మాతీతులుగా అయిపోతారు. అంతే కదా. నిమిత్త భావము. నిన్న కూడా సండే మురళీలో కూడా బాబా చెప్పారు కదా, నిమిత్త భావం ఉండాలి అని. ట్రస్టీగా ఉండాలి, నిమిత్త భావం ఉండాలి, నమ్రతా భావం ఉండాలి. అప్పుడే ఈ సేవలో సఫలత లభిస్తుంది అని బాబా నిన్న అవ్యక్త మురళీలో చెప్పారు కదా. పుణ్యం ఖాతా ఎలా జమ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తూ, సో మనం ఎంతెంత ప్రాక్టీస్ చేయాలి. రోజు రోజు ఎందుకు వినాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. సో అందరికీ
విష్ యూ హెల్దీ వెల్దీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగా ఈ సంవత్సరంలో పురుషార్థం చేసి అన్నింటినీ వదులుకొని బాప్ సమాన అయ్యే దృఢ సంకల్పం చేద్దాం. బాబా మిలనం చేద్దాం. ఈరోజంతా బాబాని ఆహ్వానిద్దాం. బాబా రాండి బాబా, పాత సంవత్సరం సమాప్తం, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ వీడ్కోలు సమయంలో రండి. వచ్చి మీరు మమ్మల్ని మంచి మంచి మహావాక్యాలు చెప్తాం, మాకు కావలసినటువంటి మహావాక్యాలు చెప్తాం, మమ్మల్ని ఉన్నతి చేయండి, రండి బాబా, హ్యాపీ న్యూ ఇయర్ బాబా అని బాబాకి చెప్తాం. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓం శాంతి.